వచ్చినాడు రామ వచ్చినాడు రాజు రామచ్చుతున్నాడు రామచ్చుతున్నాడు శ్రీరాముడి వారు అదిగో వస్తున్నాడు. అలాగే రాసి వీధి వచ్చేసరికి అయోధ్య పట్టణంకి కాంతలల్లా రాముడు వీధి 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 12 పట్టణం తిరుగుతున్నాడు. రాముడు వచ్చేసరికి ఎవరు బయలుదేరారు? ఇంకా చూచవా అమ్మో రాజు వీధి వెళ్ళారా? ఓ రమలా మీరు రాముడికి అస్త్ర పన్నేరు జాయికై జాపత్రి మంచి గంధం ఆర్తలు పట్టుకొని వస్తున్నారు. అదిగో రాముడు వస్తున్నాడు. దయచేసి అమ్మో దశరథ కొడుకు అక్కడ బ్లూ చైర్ లో ఆ గ్యాలరీలో నాయకుల్ని కార్యకర్తలు కూర్చోబెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బ్లూ చైర్స్ ఉన్నాయి. ఆ చైర్ లో రైట్ సైడ్ గ్యాలరీకి సంబంధించి బ్లూ చైర్ లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు రోడ్డు మీద నిలబడుకోవద్దని చెప్పి వేలాది మందిగా తరలి వచ్చారు. లక్షలాది మంది ఇంకా బయట ఉన్నారు. కాబట్టి మీకు ఈ బ్లూ చైర్లకు సంబంధించిన ఏదైతే గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీలో వాళ్ళు కూర్చోబెట్టవలసిందిగా వాలంటీర్లు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరిని రోడ్డు మీద నిలబెట్టద్దండి. రైట్ సైడ్ కూడా కుర్చీలు ఉన్నాయి. ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి. అక్కడ కూడా రైట్ సైడ్ స్టేజ్ కి రైట్ సైడ్ కూడా కుర్చీల్లో ఆసీనుల వాసులుగా నాయకుల్ని కార్యకర్తల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రాముడు వస్తున్న బాటలో రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా లెఫ్ట్ సైడ్ కుర్చీల్లో గ్యాలరీలో కూర్చోబెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా భోజనాలకు సంబంధించి అక్కడ వేలాది మంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు. భోజనం అయిన వెంటనే భోజనం చేసుకున్న కార్యకర్తలందరూ కూడా ప్రాంగణంలో ఉన్న మీకు కేటాయించిన ఏదైతే గ్యాలరీలు ఉన్నాయో ఆ గ్యాలరీలోకి వచ్చి ఆసీనులవాసునిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి భోజనం కాడున్న నాయకులు కార్యకర్తలు ప్రజలు భోజనం చేసిన వెంటనే ఇక్కడికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మిడిల్ గ్యాలరీలో ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న చైర్స్ లో నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజల్ని ఆ గ్యాలరీలోకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి లెఫ్ట్ గ్యాలరీకి ఆ లెఫ్ట్ గ్యాలరీకి అందరినీ అక్కడికి పంపించాలి. మళ్ళీ ముందుకు వస్తే ఒకరి మీద ఒకరు నిలబడుకుని మళ్ళా చైర్లో నిలబడుకుంటారు. వెనకాల ఉండే వాళ్ళకి కనపడరు. దయచేసి లెఫ్ట్ గ్యాలరీలో బ్లూ చైర్స్ గ్యాలరీలోకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడున్న వాలంటీర్లు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు నిలబడుకోకూడదు. దయచేసి ఈ గ్యాలరీ సరౌండింగ్స్ లో ఎవరు నిలబడుకోకూడదు. ముందుగా చెప్పండి. మీరందరూ కూడా వాలంటీర్లు అందరూ వెనకాల గ్యాలరీ కాడ నిలబడుకోండి. అక్కడ ఎవరు నిలబడుకోవట్లేదు. ప్లీజ్ చెప్పండి. రిక్వెస్ట్ చేయండి. నిలబడే చెప్పండి. ఆంధ్రుడెవరన్నా ఇంకెవరన్నా మన లోకేశే యువగలమై వస్తున్నాడు. అందుకే భగభగమండే నిప్పు కణం భగభగమండే నిప్పు కణం భగదగ మెరిసే జనకిరణం ఆంధ్రులాశల భవితవ్యం అడుగడుగో నారాలోకే భగభగమండే నిప్పు కణము భగదగ మెరిసే జనకిరణం ఆంధ్రులాశల భవితవ్యం. దయచేసి ఈ డీ జోన్ లో ఎవరు రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
దయచేసి ఎవరు కూడా సహకరించండి. ఇక్కడికి ఈ జోన్ లో ఇక్కడికి ఎవరు రాకూడదు. ప్లీజ్ నాయకులందరూ కూడా సహకరించండి. ఈ డీ జోన్ లో వాలంటీర్లు సహకరించండి. వాలంటీర్లు కూడా రిక్వెస్ట్ చేయండి. డీ జోన్ లోకి ఎవరిని అలో చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి. భగభగమండే నిప్పుకణం భగదగ మెరిసెను జనకిరణం ఆంధ్రులాశల భవితవ్యం అడుగడుగో నారాలోకే మాటల్లో పేలను తూట చేతల్లో చెడుగుడు ఆట దోపిడి పాలనపై వేట తొడగొట్టి తీస్తాడు తాత అడ్డంకులనెదిరించే ధైర్యం గుండెల నిండా వెలుగులు నింపగ ప్రతి ఇంట వెలిగే సూర్యుడు నారా అతడే నారా లోకేష్ ఎదురే లేని మనిషి అతడే నారా లోకేష్ తిరుగే లేని మనిషి భగభగమండే నిప్పుకణం భగదగ మెరిసెను జనకిరణం ఆంధ్రులాశల భవితవ్యం అతడే నారా లోకేష్ 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 ఓరయ్యా నేనోటేశా చూడు నా ఓటు పుంజుకుని వాడు కాటేసే చూడు చదువును చంపారు, ఉద్యోగాలే లేకుండా కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరికి పాపం ఉన్నవి కూడా ఊడగా ఎందుకు ఈ
కేశవ్ గారు, పయ్యావుల కేశవ్ గారు. ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం థ్యాంక్ యూ. కల్చరల్ విభాగం ఇప్పటి వరకు వారి ప్రతిభా పాటవాలతో మనందరినీ అలరించిన సాంస్కృతిక విభాగానికి అభినందనలు. సాంస్కృతిక విభాగం ఇక మెయిన్ డయాస్ ఆదేశాల ప్రకారం నడవాలి. సాంస్కృతిక విభాగానికి ఆదేశాలు మెయిన్ డయాస్ మీద ఇక్కడి నుంచి వస్తాయి. దయచేసి గమనించవలసిన కోరుతున్నాం. సౌండ్ ఇంజనీర్ చేయత్తవయ్య, సౌండ్ ఇంజనీర్ యూ లుక్ అట్ దిస్ డయాస్. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం మనం. మీరు ఈ వేదిక వైపు చూస్తూ ఉండాలి. మీరు యువగళం, నవగళం, నవయుగానికి ప్రారంభం. ఆ సభ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. దయచేసి వేదిక పైన పెద్దలందరూ కూడా మీ మీ ఆసనాల్లో మీ పేర్లతోటి సగౌరవంగా మీ పేర్లు రాసి ఆసనాలన్నీ యాదవ్ గారు మీ మీ ఆసనాల్లోకి వెళ్ళండి ప్లీజ్. మీ మీ ఆసనాల్లోకి వెళ్ళవలసి కోరుతున్నాం. దయచేసి అన్న కూర్చోండి, అన్న నల్ల ప్యాంట్ కూర్చోండి, అన్న కూర్చోండి. అది ప్రసాద్ గారు మీ మీ ఆసనాల్లో కూర్చోండి. సార్ కేశవ్ గారు మీ ముందు వాళ్ళని కూర్చోబెట్టండి సార్. సభా కార్యక్రమం ప్రసాద్ గారు, కొల్లు రవీంద్ర గారు దయచేసి మీ చూడ వాలంటీర్స్ కూడా పక్క జరగండి. వాలంటీర్స్ గుంపుగా ఉండొద్దమ్మా. ఆ రెడ్ షర్ట్ ఎవరు పక్కళ్ళు, నువ్వు చాలా కాన్స్పిక్యూస్ కనిపిస్తున్నావు, పక్కళ్ళు. దయచేసి మీ మీ ఆసనాల్లో కూర్చోవాలండి. ఎవరైనా ముందు తిరుగుతున్నవారు అతను ఎవరు చూడమ్మా. ఈ ఆఫ్ కోర్టు ముందుకు రండి. నో ఫర్దర్ మూమెంట్స్. కార్యక్రమం ప్రారంభించుకుందాం. వేదిక పైన అన్నెసరీ మూమెంట్స్ వద్దండి దయచేసి. ఎలక్షన్ మీ సీట్లోకి వెళ్ళండి. తమ్ముడు ఒక అల్ల చొక్క ఎవరయ్యా? ఎర్రటోపి టండయ్యా, మీరు అటెందుకు వెళ్తారు? చూడు ఇంకా ఆఫ్ చేయండి అందరినీ. సెక్యూరిటీ కూడా నో ఫర్దర్ మూమెంట్స్. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆ సైడ్ కూడా చూడవయ్యా, నో అన్నెసరీ మూమెంట్స్. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా మనమందరం లేచి నిలబడగా ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం. దయచేసి అందరం లేచి నిలబడదాం. మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం. సౌండ్ ఇంజనీర్
నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. దయచేసి మీ ఆసనాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈనాటి ఈ సభకు చాలా ప్రత్యేకత ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ కని ఎరుగని రీతిలో ఈ వేదిక, ఈ సభ ఉన్నది. 5 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి వేదిక నభూతో అని చెప్పడానికి గర్వపడుతున్నాం. మన యువనేత 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన నారా లోకేష్ బాబు గారి యువగళం ముగింపు సభ వేదిక ప్రత్యర్థులను సైతం అబ్బురపరుస్తున్నది, ఆశ్చర్యపరుస్తున్నదని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. ఈ సభా వేదిక మీద నుంచి లక్షలాది మంది పాల్గొంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అందరూ కూడా ఈ సభకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్లుగా ఈ రోజున విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఇటు తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లు కూడా ఈ రోజున ఈ సభా ప్రాంగణానికి దారితీస్తున్నాయి. కేరింతలు కొడుతూ ఈ సభా ప్రాంగణానికి వస్తూ ఉన్నారు. ఈ సభ మనం ప్రారంభించుకుంటున్నాం. సభలో ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా ఉపన్యాసం చేయవలసిందిగా శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు దయచేసి ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతూ, వారి తర్వాత శ్రీ పంచకర్ల రమేష్ గారు, పంచకర్ల రమేష్ బాబు గారు, జనసేన పార్టీ నాయకులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, శ్రీ ఎంఎస్ రాజు గారు పాదయాత్రలో లోకేష్ బాబు గారు వెన్నంటి నడిచిన ప్రముఖ దళిత నాయకుడు, రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులు, పోరాట యోధుడు మా ఎంఎస్ రాజును మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. యువగలం నవశకం సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రముఖులకు, జనసేన పార్టీ ప్రముఖులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతున్నటువంటి తరుణంలో, ఫ్యాక్షనిస్టు పాలన జరుగుతున్నటువంటి